మీరు జీవితంలో నిజంగా విజయం సాధించాలని అనుకుంటున్నారా? అయితే ఈ చిన్న కథ మీ ఆలోచనలనే మార్చేస్తుంది. ఒకసారి ఒక యువకుడు జ్ఞాని సోక్రటీస్ దగ్గరకు వెళ్లి ఇలా అడిగాడు. గురువుగారు, విజయ రహస్యం ఏమిటి? రేపు ఉదయం నది దగ్గర నన్ను కలవు. మరుసటి రోజు ఇద్దరూ కలిసి నదివైపు నడిచారు. నదిలోకి దిగగానే నీరు వారి మెడ వరకు చేరింది. అప్పుడే ఎవ్వరూ ఊహించని విధంగా సోక్రటీస్ ఆ యువకుడ్ని నీటిలోకి తోశాడు. ఆ యువకుడు బయటకు రావడానికి తీవ్రంగా ప్రయత్నించాడు. కాని సోక్రటీస్ అతన్ని బలంగా పట్టుకుని వదల్లేదు. ఊపిరి ఆగే పరిస్థితి వచ్చినప్పుడు మాత్రమే చివరికి అతన్ని బయటకు లాగాడు. ఆ యువకుడు గాలిని లోతుగా పీల్చుకున్నాడు. అప్పుడు సోక్రటీస్ ఆ యువకుణ్ణి ఇలా అడిగాడు. నీ తల నీటిలో ఉన్నప్పుడు నీకెక్కువగా ఏమి కావాలనిపించింది? గాలి. అదే విజయ రహస్యం. నువ్వు నీటిలో ఉన్నప్పుడు గాలిని ఎంతగా కోరుకున్నావో అలాగే నీవు విజయాన్ని కూడా అంతే తీవ్రంగా కోరుకుంటే విజయం తప్పకుండా నీదే అవుతుంది. దీనికి వేరే రహస్యం లేదు. విజయానికి మొదటి అడుగు రగిలే కోరిక. చిన్న నిప్పు ఎక్కువ వేడి ఇవ్వలేనట్లే బలహీనమైన కోరిక గొప్ప ఫలితాలనివ్వదు. మీ లక్ష్యాన్ని గాలిలా కోరుకోండి. అప్పుడు విజయం మిమ్మల్ని వదిలిపోదు. ఈ కథ నచ్చితే లైక్ చేయండి. మరిన్ని ఇలాంటి కథల కోసం సబ్స్క్రైబ్ చేయండి. మీ అభిప్రాయాన్ని కమెంట్లో చెప్పండి.